నువ్వు ఈ జీగ పువ్వు పెట్టుకుంటే సూపర్ ఉంటావే. నువ్వేమో తెల్లగా పువ్వేమో ఎర్రగా. సూపర్ ఉండవే. ఇగో నువ్వు కూడా ఈ కుడికైతే తెల్లగా ఉందో మరి తెల్లగా ఉన్నవే. దానికంటే తెల్లగా ఉన్నావు నువ్వు నమ్మవు. నువ్వు నా తెల్ల బంగారానివి. గిదేంది? ఇప్పటిదాకా బయట తిరిగొచ్చిన కానీ నా కలరు వెలిసిపోతాను. సరే నాకు పని ఉన్నది, నేను పని చేసుకుంటా. పో చెప్పనేసుకొని పని. నీ పని అయిపోయాక మన పని చేసుకుందాం. అమ్మా నడుము నొత్తాంది. ఏమండి? ఏంది బాబు? అబ్బా నాకు నడుము నొత్తాందండి. నడుము నొప్పుందా? నీకు ఎందుకు బాధ? నేనున్నా కదా, నేను ఉడతా. నువ్వు కుమారన్నం గిటెత్తాను. బాబు అదే బాబు, ఏంటండి? నేను పిలిచారాక ఇంటికి బయటికి వెళ్ళావు. ఎందుకండి? ఎందుకంటే వెళ్ళిపో. తమ్మి మరదలు లేదా? మరదలతో నీకేమెక్కడ? మరదలు లేదా అంటున్నావు? ఏమెక్కడ నీకు మరదలతో? కాదు తమ్మి, ఇంట్లో ఇట్లా పెట్టి తల పెట్టినావా అని అంటానా. ఇంకో తల్లి అర్రలు అట్టుకుని పెట్టుకుంటా. నీకు అవసరమా? అయినా నువ్వు ఏం పని నచ్చవు చెప్పు మా ఇంటికి. ఇంత చార్జర్ ఉంటే ఇత్తవేమని వచ్చిన తమ్మి. చార్జర్ గడి భూమి మీద దొరుకుతుంది. నాది ఖరాబ్ అయింది, పని చేస్తలేదు. ఖరాబ్ అయితే కొనుక్కొచ్చుకోవాలి. సొప్పదాన్ని పోయి 100 రూపాయలు వాడితే అన్ని పిన్నులు పెట్టి ఇస్తాడు. చొప్పదండి దాకా ఏం పోవాలి? నువ్వు దగ్గర ఉన్నావు కదా, ఇత్తవు తమ్ముడు అని వచ్చిన తమ్మి. అరే కాదు, నాకు అర్థం కాదు. దేశం మీద ఇవ్వని లేవు ఇక్కడ. మన ఊళ్ళో నాదే నా యొక్క వచ్చే గడ్డాడు కన్నా. మళ్ళా దీనికి నీ చార్జర్ అయితే వస్తుందమ్మా, లేకపోతే ఇక్కడ ఇవ్వాలని నన్ను అడగపోదునా? ఏ చార్జర్ వస్తా నువ్వు చార్జర్కి వచ్చినావా లేకపోతే పెన్ను చూస్తానని వచ్చినావా? చార్జర్కే వచ్చిన తమ్మి. చార్జర్ లేదు పో, నాకు కూడా ఖరాబ్ అయింది. చార్జర్ లేదు పో, నాకు కూడా ఖరాబ్ అయింది. చూడుపో. అరే ఖరాబ్ అయిందంటే ఉంటుంది తమ్మి, ఇవాళకి ఇచ్చినావు కదా, చూడుపో. ఖరాబ్ అయింది. ఏమండి? ఏమైందండి? ఆ లొల్లేంది? అప్పుడే ఎవరు తమ్మి ఇంట్లో మరదలా? ఎవరైతే నీకేందుకే? మరదలు ఊరికేంది, దాని మాటలు ఊకిన బుద్ధి అవుతుందని నేనే రికార్డ్ చేసి పెట్టుకున్నా. అప్పుడు వినబడతాయి. రికార్డ్ చేసి పెట్టుకోదా? ఒకసారి నేను కూడా ఇంట్లో తలుపు తీయవా? నువ్వెందుకే? అయ్యో ఒకసారి ఇంట తమ్మి. నువ్వు గడ్డకు వచ్చినావా? గడ్డకే వచ్చినా కానీ ఏదో ఉన్నట్టు అనిపించి. ఇగో నీకు గవర్న అవసరం లేదు, నేను చార్జర్ గడ్డిస్తా. సపరేట్గా సరే పట్టుకరకు. నువ్వేనా ఉండు. ఈయనే ఉంటా. అయ్యో ఇగో తలుపు పూర్తిగా తీసి అత్తేంది తమ్మి, ఇరుక్కుంటా రావడిది. పూర్తిగా తిత్తేంది, సగం తిత్తే నీకేంది? నీకు గడ్డ కావాలి, ఇచ్చిన. ఇగో మళ్ళీ ఒక్కసారి చెప్తాను, మంచిగా బతుకుంచుకో. ఛార్జింగ్ ఎక్కినాక కూడా గడ్డ ఆనే పెట్టుకో. నేనే తీసుకొచ్చుకుంటా. నువ్వు మళ్ళీ గడ్డిస్తా మా ఇంటికి ఇట్లా వచ్చినావు అనుకో, ఎందుకు మంచిగా. నీకేమున్నా చార్జర్? ఇదిగో ఇది ఊసైపోయింది. అబ్బా నీ చార్జరు ఏదో లేదా నచ్చ అడిగినందుకు ఎక్కడికో పోవడదు ఏమరా? అయితే కానీ నువ్వేమో చేస్తానట్టుందేమరా? ఉడుతున్నావురా? నేనెందుకు కుడతా? ఎల్లుండి సున్నవెత్తా అని ఇల్లు దులుపుతానా? ఇప్పుడేం పండుగ దులుపుతున్నావురా? నాకు తెలుసురా, దాన్ని ఇంట్లో దాచినావు. నువ్వు దాన్ని వడబెట్టి దాన్ని పనులను నువ్వు చేస్తాను వాటి ఆడడం కూడా. మహేష్ తీర్చిపడవుండే నా గడ్డ కావాలే. మళ్ళా నన్నే మాటలు అంటూ ఎవరికైనా చెప్పినాడుకో మంచి ఉండదు. ఇంకోసారి గడ్డ కూడా ఏవండి? అయిపోయింది, కొంచెం పొయ్యి అంట పెట్టరా? నేనంటే ఎంత ప్రేమ నీకు. ఏంటండి? పొయ్యిలా బూడి ఎంత తెల్లగా ఉందో నీ ముఖం అంతకంటే తెల్లగా ఉంది. ఇంకో నువ్వే మంచుకున్నావు.
ఏమండి మీరు కూడా పొయ్యిల బొగ్గు లెక్కన నల్లగా మంచిగా ఉన్నారు. బుగ్గవీన దిష్టి చుక్క లెక్క నేను నీ అందానికి ఒక్క దిష్టి చుక్కను. పో నేను అంటి పెడతా కానీ నువ్వు వేరే పని చేసుకోపో. అవ్వు పొయ్యి అంటు పెట్టమన్నగా అంటు పెట్టినే. మంచి పని చేసారు కానీ ఏవండి ఏంది బాబు నాకు ఆకలి అవుతుంది. ఒక ప్లేట్ ఉన్నది కడుగువా. నువ్వు కడుగు అంటే ఇల్లంతా కడకత్తా. నీకేమో నేను కడకత్తా పో. పెళ్ళం చెప్తే వినాలి, మగ మహారాజు జై అనాలి. బాబు నీకంటే తెల్లగా ఉంటాను నాకు గిన్నెను. ఎందుకంటే బాబు ఎవరు ఏం చేస్తానవే? ఏం చేస్తా నీకేంది? నువ్వెందుకు వచ్చినావు? గడ్డపార కావాలన్న చిన్నే. అరే ఈ దునియాలో నాది ఒక్కటే ఇల్లు నాయరా. ఓ వచ్చినామో చాకర గడ్డ అడుగుతావు, నువ్వేమో గడ్డపార అడుగుతావు. అయినా గడ్డపార లేదు, గడ్డపార మొండిపోయిందని మొండాన్ని వాళ్ళ ఇంటికాడ కాటేయమని మొన్న ఇచ్చేసిన. అయ్యో గడ్డపార లేకపోతే ఇంత పారానియలేవే? పార ఇంకోసారి పార గిట్ల అడిగినా అనుకో పండు రాలగొట్టా. అయ్యో గంత గోపడి రాబట్టి పోయిందే సత్తానా? రాకపోతే ఏంది మరి? అయితే కానీ మరి బోల్ నువ్వు తోముతానవేందే? ఆమె లేదా? ఆమె గురించి నీకేం అవసరం? దానికి బోళ్ళు తోముతా, దానికి పండ్లు తోముతా, ఆఖరు వస్తే ఏదంటే అది కానీ కాకపోతే ఆమె లేదా? నువ్వు తోముతాను అని చెప్పేసి అని కనబడతలేదు కదా. అయ్యో 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 ఏంది అన్న? మళ్ళీ ఇంకోసారి నీకు చూసాను అనుకో. అయ్యో గంత కోపం రాబట్టి పోయిందే సత్తానా? కోపం రాకపోతే ఏంది? ఊళ్ళో నీకేమన్నా అని పిల్లలు అంతగానం ఎవరు కనబడకుండా మొత్తం దాచిపెట్ట వాటివి. నువ్వు పారకచ్చినట్టు ఎక్కువ చేసిన అనుకో పన్నెండు కొడతా పలా. నా పిల్లల గురించి నీకేం అవసరం? అయ్యో నీకంగా ఉన్నా అదే తెల్ల పెళ్ళం, ఇక ఊళ్ళో ఎవరికి లేనట్టు. ఈ తెల్ల పిల్లం ఉంటే ఇన్ని బాధలు ఉంటాయారా బాబు? బెల్లం వేడుంటాడు ఈగలు అన్నట్టు అందరు వచ్చి నా ఇంటి చుట్టే తిరుగుతారేమ్రా. అంటే ఈ పిల్లల బెల్లమా అని నవ్వుతాం, ఈగ లెక్క పెట్టబట్టి మమ్మలను ఏవి లేవు నడు నా ఇంటికి వెళ్ళి బాబంతులు తాగుతుంది. బట్టలు ఆరేసిన ఎండినాయి కావచ్చు, తీసుకొచ్చి మట్ట పెట్టవా? తెత్తనే పవ్వు, ఎండపోతే నల్లగా అవుతావు నా లెక్క. నేను పోయి తెస్తా. సత్తన్నా పదినెలే రానే నువ్వు ఇస్తానే బట్టలు. అరే నువ్వేం పనికి వచ్చినావురా? అయినా భజనతో మీకేంద్రా? ఎప్పుడు కూడా వచ్చి భజన లేదా? మీ వద్దు లేరా? రే నా జోలికి వచ్చిన నా ఇంటికి వచ్చారనుకో మంచి కూడా చెప్తాను. అసలు దేనికి వచ్చినవరా? జామ చెట్టుకి జాంకాయలు వచ్చినాయి. కూడా ఎటు చూస్తాను నేను ఇస్తా కదా కరెంట్ పోట్లా అద్దా నాన్న అద్దా రాలే అమ్మ నాకు జాంకాయలు అద్దేమద్దే అద్దా అన్న నువ్వు రాలే అన్న అద్దే అన్న అద్దా అన్న అద్దే అద్దా అన్న నేను ఎర్రగా పుట్టుడు నా తప్ప, లేకపోతే తెల్ల పిల్లని చేసుకుని తప్ప అందరూ చీరలు ముసినట్టు ఈయన వస్తారు. నాన్న రానా అన్న అన్న రానే అన్న అన్న అరే అబ్బబ్బబ్బబ్బబ్బా, తిననిత్తలేరు పండనిత్తలేరు, ఏది తిన్నది మనసులో పట్టకుండా చెప్తారు. ఇది ఇట్లా కాదు, దీన్ని పట్టుకొని మంచిగా దిక్కుపోయి ఏనన్నా రూమ్ తీసుకొని ఉంటా. ఈ ఉల్లు నాతో కాదు. అమ్మ